అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 8th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 స్పేసెస్ ఉంటాయి. ఓకేనా? 8th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది. ఎన్ని స్పేసెస్ రిజర్వ్ చేసింది? మనం 20 స్పేసెస్ అన్నాం రిజర్వ్ చేసింది. సెకండ్ది కూడా అంతే. సెకండ్ పారామీటర్ సెకండ్ LB2 కూడా అంతే. 8 క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది. సరే మీకు డౌట్ ఉంది, ఒకటి నేను 20 క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తాను పెట్టారు. ఇక్కడ పెట్టండి 20th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి 20 క్యారెక్టర్ స్పేస్ రిజర్వ్ చేస్తారు. ఓకేనా? మనం స్మాల్ చేంజ్ చేసినా సరే సింటాక్స్ చెక్ చేసి యాక్టివేట్ చేయండి. ఇప్పుడు వచ్చింది, ఇది చూడండి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 8th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది. 20 స్పేసెస్ రిజర్వ్ చేసింది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది 20th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది. 20 స్పేసెస్ రిజర్వ్ చేసింది. ఓకేనా? ఇక్కడ పారామీటర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ లేబుల్స్ కి వాల్యూస్ ఇవ్వాలి మనం. ఓకేనా? ఈ లేబుల్స్ ఫస్ట్ లేబుల్కి ఏమి ఇవ్వాలి? ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్. అది ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? తెలియదు కదా అందరికి. ఓకేనా? ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఏం చేస్తున్నా, LB1 LB2కి వాల్యూ ఇవ్వాలనుకున్నా. LB1 ఈక్వల్ టు ఏం చేసా, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని చేసా. మనం ఇక్కడ యాక్టివేట్ చేసాం చూడు, ఇక్కడ చేస్తే జస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తాయి. ఎక్కడ కావాలంటే అక్కడ మ్యానిపులేట్ చేయలేం. ఓకేనా? తర్వాత LB2 సెకండ్ నెంబర్. ఇప్పుడు ఏమన్నా వస్తుందేమో చూడండి. రావట్లేదు మనకి. LB1 LB2 అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అక్కడ LB1 LB2 ఎందుకు రావట్లేదు అంటే, మనం ఈ ప్రోగ్రాంలో బ్రేక్ పాయింట్ పెట్టుకోండి. బ్రేక్ పాయింట్ పెట్టారు, సెషన్ బ్రేక్ పాయింట్ సెట్ అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఆల్రెడీ సెలక్షన్ స్క్రీన్ వచ్చింది. ఓకేనా? వచ్చిన తర్వాత నేను ఏదో ఎగ్జిక్యూట్ చేశాను, అప్పుడు డీబగ్గర్ స్టార్ట్ అయింది. సెలక్షన్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఎక్కడ పోయి స్టాప్ అయితే చూడండి. డీబగ్గర్ సెలక్షన్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఒకటో లైన్ దగ్గర స్టాప్ అయింది. ఓకేనా? ఆల్రెడీ ప్రోగ్రామ్ లో పారామీటర్స్ ఉంటే సెలక్షన్ స్క్రీన్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటో లైన్ దగ్గర స్టాప్ అయింది. డెస్క్టాప్ 3కి రండి. LB1 LB2లో వాల్యూస్ ఏమన్నా ఒకసారి చూడండి. LB1లో స్పేస్ ఉంది. ఓకేనా? LB2 కూడా స్పేస్ ఉంది. LB2 కూడా స్పేస్ ఉంది. ఓకే? ఇప్పుడు నేను F6 కానీ F5 కానీ కొడితే నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఎక్కడికి వచ్చింది? డైరెక్ట్ ఇవన్నీ డిక్లరేషన్స్ కదా, డైరెక్ట్ లాజిక్ దగ్గరకు వచ్చింది, అసైన్మెంట్ దగ్గరకు వచ్చింది. 13th లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు LB1 లోకి ఏమొచ్చింది? ఎంటర్ ఫస్ట్ నెంబర్ వచ్చింది. కానీ ఇది ఎప్పుడు కావాలి మనకి? సెలక్షన్ స్క్రీన్ లోపలే కావాలి ఇది. కానీ మనకి ఎప్పుడు వచ్చింది? సెలక్షన్ స్క్రీన్ చూపించిన తర్వాత ఈ లైన్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్ LB2 వచ్చింది. ఓకేనా? LB1 LB2 వచ్చింది, లాభం లేదు మనకి, అప్పటికే అయిపోయింది, బ్యాక్ వచ్చింది ప్రోగ్రామ్. అంటే బిఫోర్ గోయింగ్ టు షో ద సెలక్షన్ స్క్రీన్ టు ద ఎండ్ యూజర్ వీ హ్యావ్ టు డిఫాల్ట్ దిస్ వాల్యూస్. మనం సెలక్షన్ స్క్రీన్ ఎండ్ యూజర్ చూపించకనే మనం ఆ వాల్యూస్ ని డిఫాల్ట్ చేయాలి. ఓకేనా? డిఫాల్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, దానికోసం జాగ్రత్త వినండి. మనం ఏం చేయాలంటే ఈవెంట్స్ అనేవి హ్యాండిల్ చేయాలి. ఏమి హ్యాండిల్ చేయాలి? ఈవెంట్స్ ని హ్యాండిల్ చేయాలి. ఏంటి ఈవెంట్ అంటే? ఆల్రెడీ కొంతమందికి నిన్న తెలుసు, జాగ్రత్త వినండి. ఈవెంట్ అంటే ఏంటంటే, ఈవెంట్ ఈజ్ ఎన్ యాక్షన్. ఈవెంట్ అంటే ఒక యాక్షన్. ఆ యాక్షన్ ని పర్ఫామ్ చేస్తే సమ్వన్ ఈజ్ లిజనింగ్ టు దట్ యాక్షన్ అండ్ పర్ఫామ్ రియాక్షన్ ఫర్ దట్ పర్టికులర్ యాక్షన్. యాక్షన్ రియాక్షన్ ఇదేంటో కొత్తగా ఉన్నట్టుంది, ఏం ప్రాబ్లం లేదు, జాగ్రత్త వినండి. ఇప్పుడు మీరు చూడండి, మీరు రైట్ క్లిక్ ఇచ్చారు ఎక్కడో చోట. రైట్ క్లిక్ ఇస్తే ఇది సమ్వన్ ఈజ్ లిజనింగ్ యువర్ రైట్ క్లిక్ అండ్ ఈ మెనూ ప్రొడ్యూస్ అయింది, కాంటెక్స్ట్ మెనూ. విండోస్ బటన్ క్లిక్ చేశారు, మీరు క్లిక్ చేయగానే ఇక్కడ కాంటెక్స్ట్ మెనూ క్లిక్ అయింది. అంటే ఏమైతుంది? మీరు ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తుంటే ఒకరు లిజన్ చేసి రియాక్షన్ ఇస్తున్నారు మీకు. ఓకేనా? ఇక్కడ కూడా అట్లనే ఈవెంట్స్ హ్యాండిల్ చేస్తే మీరు ఏం చేయొచ్చు అంటే, ఆ పర్టికులర్ టైంలో ఏం చేయాలనుకుంటే ఈవెంట్స్ హ్యాండిల్ చేయాలి. ఓకేనా? ఈవెంట్ ఈజ్ ఎన్ యాక్షన్, సమ్వన్ ఈజ్ లిజనింగ్ టు దట్ యాక్షన్ అండ్ పర్ఫామ్ ద రియాక్షన్. మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఏం జరుగుతుంది? ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఫస్ట్ వెంటనే ఏమొస్తుంది? సెలక్షన్ స్క్రీన్ వస్తుంది. అవునా కదా? సెలక్షన్ స్క్రీన్ వచ్చిన తర్వాత LB1 LB2కి వాల్యూస్ వస్తున్నాయి. అప్పటిదాకా ఏమున్నాయి? డిఫాల్ట్ వాల్యూస్ స్పేసే కదా, స్పేస్ ఉంది. ఓకేనా? సెలక్షన్ స్క్రీన్ వచ్చిన తర్వాత దీనికి వాల్యూస్ వస్తున్నాయి. అప్పుడు లాభం లేదు కదా మనకి. సెలక్షన్ స్క్రీన్ చూపియకనే
దానికి వాల్యూస్ డిఫాల్ట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఒక ఈవెంట్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఈవెంట్ ఏంటంటే ఇనీషియలైజేషన్. ఇనీషియలైజేషన్ ఇదే ఈవెంట్. ఈవెంట్ వల్ల ఏం లాభం అంటే ఫస్ట్ సెలక్షన్ స్క్రీన్ చూపిది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇనీషియలైజేషన్ అనే ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది అయిన తర్వాత సెలక్షన్ స్క్రీన్ చూపిస్తుంది. ఇప్పుడు ఇనీషియలైజేషన్ అనే ఈవెంట్ లో LB1 ఈక్వల్ టు అని రాసామనుకో అవి అప్పుడు సెలక్షన్ స్క్రీన్ లో చూపిస్తాయి. ఓకేనా. ఇనీషియలైజేషన్ ఇస్ ఏ ఈవెంట్ విచ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అది? బిఫోర్ గోయింగ్ టు షో ద సెలక్షన్ స్క్రీన్ టు ద ఎండ్ యూజర్. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ ఇనీషియలైజేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఈవెంట్ ఇనీషియలైజేషన్ లో ఏం చేయొచ్చు మనం, సెలక్షన్ స్క్రీన్ లోకి ఏమైనా డిఫాల్ట్ చేయాలనుకుంటే మీరు ఈ పదాలు అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ డిఫాల్ట్ టు ద సెలక్షన్ స్క్రీన్, ఏం డిఫాల్ట్ చేయాలనుకున్నారు? లేబుల్ నేమ్ LB1 ఈక్వల్ టు ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని డిఫాల్ట్ చేయాలనుకున్నారు. LB2 ఈక్వల్ టు ఎంటర్ సెకండ్ నెంబర్ అని డిఫాల్ట్ చేయాలనుకున్నారు. ఇంకా అక్కడ ఏమైనా వాల్యూస్ కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏమని చెప్పా, ఇనీషియలైజేషన్ లో మెన్షన్ చేయమన్నా. ఇనీషియలైజేషన్ ఈవెంట్స్ ఎప్పుడైనా సరే ఎక్కడ హ్యాండిల్ చేస్తామంటే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో చేస్తాం. ఇనీషియలైజేషన్ అనే ఈవెంట్ హ్యాండిల్ చేసా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇనీషియలైజేషన్ కింద ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇనీషియలైజేషన్ కింద హ్యాండిల్ చేసాం కాబట్టి ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఎంటర్ సెకండ్ నెంబర్ అని వచ్చింది. అంటే ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఎంటర్ సెకండ్ నెంబర్ అనే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యాయి? బిఫోర్ గోయింగ్ టు షో ది సెలక్షన్ స్క్రీన్ టు ద ఎండ్ యూజర్. అప్పుడే సెలెక్ట్ అయ్యాయి. ఇక్కడ ప్రాపర్ అలైన్మెంట్ కోసం ఈటే పెడుతున్నా, మీకు చేంజ్ అర్థం కావడం కోసం వేరేది పెట్టా. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్రేక్ పాయింట్ పెడుతున్నా ఇక్కడ. ఓకే. 14th లైన్ దగ్గర బ్రేక్ పాయింట్ పెడుతున్నా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నార్మల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఏం కనపడుతుంది మనకి? సెలక్షన్ స్క్రీన్ కనపడుతుంది. ఇప్పుడు సెలక్షన్ స్క్రీన్ రాదు, ఎందుకంటే ప్రోగ్రామ్ చెక్ చేసుకుంటుంది ఫస్ట్. ఈ దిస్ ప్రోగ్రామ్ కంటైన్ ఎనీ ఇనీషియలైజేషన్ ఈవెంట్ అని. ఇనీషియలైజేషన్ ఈవెంట్ ఉంది, అందుకు ఫస్ట్ ఇనీషియలైజేషన్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెలక్షన్ స్క్రీన్ చూపిస్తుంది. అది ఆర్డర్ ఎప్పుడైనా సరే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ ఈవెంట్ ఇస్ గోయింగ్ టు ట్రిగ్గర్ బిఫోర్ గోయింగ్ టు షో ద సెలక్షన్ స్క్రీన్ టు ద ఎండ్ యూజర్ విచ్ ఈస్ ఇనీషియలైజేషన్. ట్రిగ్గర్ అయింది కదా, డెస్క్టాప్ 3కి రండి. అప్పటిదాకా LB1 వాల్యూ ఎంత ఉంది? స్పేస్ ఉంటుంది. LB1 వాల్యూ స్పేస్ ఉంది. LB2 వాల్యూ అది కూడా స్పేసే ఉంటుంది. LB2 స్పేసే ఉంది. ఓకేనా. స్పేస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, F5 కానీ F6 కానీ ప్రెస్ చేస్తే LB1 వాల్యూ ఈజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని వచ్చింది. నెక్స్ట్ F5 కొడితే LB2 వాల్యూ కూడా ఎంటర్ సెకండ్ నెంబర్ వచ్చి ఎక్కడికో స్టాండర్డ్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళింది. ఇలా స్టాండర్డ్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేయమని చెప్పా, క్లిక్ F7. F7 క్లిక్ చేయాలి టిల్ యూ గెట్ ద నోన్ కోడ్ ఆర్ టిల్ యూ గెట్ ద రిజల్ట్. క్లిక్ చేశాను, మళ్ళీ ఏదో అన్నోన్ కోడ్ వచ్చింది. అంటే అన్నోన్ కోడ్ అంటే స్టాండర్డ్ కోడ్, ఇది మనం కాదు రాసింది. సిస్టమ్ ఇంటర్నల్ గా నీ ప్రతి కోడ్కి ఇంత కోడ్ బ్యాక్ ఎండ్ లో ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు వచ్చిందా ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఎంటర్ సెకండ్ నెంబర్ అని. ఓకేనా. తర్వాత డిఫాల్ట్ చేయాలంటే అది మీరు ఏమనుకున్నారంటే ఇక్కడ కూడా ఏమైనా వాల్యూస్ ఇవ్వాలనుకున్నారు. ఇక్కడ 100 ఇక్కడ 200 అని ఇవ్వాలనుకున్నారు. ఓకేనా. బై డిఫాల్ట్ గా అవి కూడా ఎక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా. P_A is equal to 200, P_B is equal to 300 అలా వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఇంకా మీరు ఏమని ఇవ్వాలనుకున్నారు? టైటిల్ నేమ్ ఏమి ఇచ్చా నేను? టైటిల్ T1 అని ఇచ్చా. T1 కి నేమ్ ఇన్పుట్ వాల్యూస్ అని ఇవ్వాలనుకో, అది కూడా ఇనీషియలైజేషన్ లోనే ఇవ్వాలి. ఇలాంటివన్నీ T1 ఏమి ఇద్దాం? ఇన్పుట్ వాల్యూస్. T1 ఈక్వల్ టు ఇన్పుట్ వాల్యూస్. ఎగ్జిక్యూట్ చేస్తే బ్రేక్ పాయింట్ తీస్తున్నా. మీకు అర్థమైంది కదా, డిఫాల్ట్ డీబగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇనీషియలైజేషన్ వస్తుంది, దానికి ఇన్పుట్ వాల్యూస్ అని వచ్చింది, తర్వాత ఒక బ్లాక్ డిస్ప్లే అయింది. ఓకే. బ్లాక్ టైటిల్ నేమ్ ఇన్పుట్ వాల్యూస్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఎంటర్ సెకండ్ నెంబర్, డిఫాల్ట్ వాల్యూస్ కూడా 200 300 ఇచ్చాం. ఓకేనా. మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇచ్చా కింద 7 ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఓకే. తర్వాత ఎగ్జిక్యూట్ ఇంకా మనకి ఏం కావాలి, ఇంకో బ్లాక్ కావాలి. ఆ బ్లాక్ లోపల ఏం కావాలి, రేడియో బటన్స్ కావాలి. ఇంకో బ్లాక్ ఉండాలి, ఆ బ్లాక్ లోపల ఏం కావాలి, రేడియో బటన్స్ కావాలి. ఓకేనా. ఇంకో బ్లాక్ ఉండాలి, బ్లాక్ లోపల రేడియో బటన్స్ ఉండాలి. ఇంకో బ్లాక్ కావడం కోసం ఏం చెప్తా నేను, బ్లాక్ ఎలా డిజైన్ చేస్తున్నా, సేమ్ ఇప్పుడు ఎలా ఈ బ్లాక్ డిజైన్ చేశాను అలానే డిజైన్ చేయాలి.
ఈ బ్లాక్ ఎలా డిజైన్ చేశానో అలానే డిజైన్ చేయాలి. కాకపోతే బ్లాక్ నేమ్ వేరు ఇవ్వాలి. సెషన్ స్క్రీన్ బిగిన్ ఆఫ్ బ్లాక్ BK2 అని ఇస్తున్నా. ఫ్రేమ్ టైటిల్ T2. సేమ్ T1 ఇస్తే ఎర్రర్ వస్తుంది, సేమ్ నేమ్ ఉండకూడదు. ఓకేనా? బ్లాక్ BK2. ఈ బ్లాక్ లోపల మనకి ఏం కావాలి? బ్లాక్ రెడీ అయింది. సెకండ్ బ్లాక్ లో రేడియో బటన్స్ కావాలి. రేడియో బటన్స్ కావాలంటే ఎలా అంటే, మనం రేడియో బటన్స్ ఎలా వస్తాయంటే పారామీటర్స్ స్టేట్మెంట్ తోనే రేడియో బటన్ సెలెక్ట్ చేయొచ్చు. P_R1 అని ఇస్తున్నా రేడియో బటన్ నేమ్. R1 రేడియో బటన్ గ్రూప్ GRP1 ఏదో గ్రూప్ నేమ్ ఇవ్వండి. ఓకేనా? గ్రూప్ అంటే ఏంటి? జనరల్ గా గ్రూప్ లో ఒక వస్తువు ఉంటే గ్రూప్ అంటామా దాన్ని. మన గ్రూప్ ఉందంటే గ్రూప్ లో